హలో అండి, వెల్కమ్ టు శ్రీ చెఫ్. ఈరోజు మనం మామిడికాయతో బెల్లంని వేసి స్వీట్ ఎలా చేయాలో చూద్దామండి. ఈ స్వీట్ అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి, పుల్ల పుల్లగా తీయగా. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఎక్కువగా దించేసేవాళ్ళు. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. మొదటిగా దీనికోసం అయితే ఒక మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర కొంచెం వేసుకుందామండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇలా ఆవాలు జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులో స్వీట్ కొంచెం లైట్గా కారం అనిపించడం కోసం ఒక 3 పచ్చిమిర్చీలు కట్ చేసి వేసుకుందామండి. దీనివల్ల స్వీట్కి కాస్త అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుందాం. నేను మామిడికాయ టెంకను కూడా వేస్తున్నానండి. ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, మరి ఎక్కువ కాదు, జస్ట్ ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ టెంక వేసుకోవడం ఇష్టం లేదంటే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకుందామండి. దీన్ని మరొకసారి కలబెట్టుకొని మూత పెట్టి మగ్గనిద్దాం ఒక 10 నిమిషాల పాటు. చూడండి, మామిడికాయ మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి బెల్లం పౌడర్ని యాడ్ చేసుకుందామండి. బెల్లంని ఇలా తురుముకొని వేసుకోవచ్చు. ఒక 1 బౌల్ బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను. దీన్ని మంచిగా కలబెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. చూడండి, బెల్లం కూడా బాగా దగ్గర పడింది కదా. ఈ విధంగా మామిడికాయ ముక్కలన్నీ బెల్లంలో కాస్త ఉడకాలన్నమాట. అంతేనండి, మన యొక్క స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. Thanks for watching.